అటువంటి కొంతమంది ఆల్రెడీ అక్కడికి వెళ్ళినటువంటి అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళు కానీ లేదంటే అక్కడికి వెళ్ళినటువంటి కొంతమంది గెస్ట్లు కానీ తీసినటువంటి వాళ్ళ ఫొటోస్ వాళ్ళ ఫోన్లలో తీసినటువంటి పర్సనల్ ఫొటోస్ నుంచి కొన్ని లీక్ అయి బయటకు వచ్చాయి తప్ప ఏవి కూడా బయటికి రాకుండా చాలా జాగ్రత్త పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. చాలా గ్రాండ్గా ఉన్నప్పటికీ కూడా చాలా లిమిటెడ్ పీపుల్ మధ్యలో మాత్రమే ఈ పెళ్ళి జరుగుతోంది. ఇక మరోవైపు ఈ కొడవ సాంప్రదాయం ప్రకారం కూడా ఈరోజు సాయంత్రం పెళ్లి జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సాంప్రదాయం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మన తెలుగు సాంప్రదాయంతో పోల్చుకుంటే. సహజంగా తెలుగు సాంప్రదాయం ప్రకారం తెలంగాణలోనూ మళ్ళీ ఆంధ్రాలోనూ డిఫరెంట్గా ఉంటాయి. తెలంగాణలో నాన్ వెజ్ ఉంటుంది, ఆంధ్రాలో నాన్ వెజ్ని అసలు ప్రిఫర్ చేయరు. అయితే ఈ కొడవ సాంప్రదాయం ప్రకారం వాళ్ళు ప్రత్యేకమైనటువంటి డాన్స్ స్టైల్ని ఫాలో అవుతారు, డాన్సులు చేస్తారు అక్కడ. అట్ ది సేమ్ టైం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించేది, చాలామందికి చాలా వింతగా అనిపించేది, అక్కడ ఒక ఫుడ్ ఐటెం ఉంటుందట, పంది కర్రీ ఉంటుందట, పోర్క్ ఉంటుందట. పోర్క్ కర్రీ ఉంటుంది, ఆ కర్రీని తింటారట. ఆ సాంప్రదాయం ప్రకారం ఆ వేడుకలో తింటారట. అయితే ఇట్స్ నాట్ కంపల్సరీ, ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీగా తినాలని లేదు, కానీ సాంప్రదాయం ప్రకారం వాళ్ళు ఆ పంది కర్రీని తినడం అనేది ఆనవాయితీగా వస్తుందట. సో ఎక్కడో విన్నాం, గతంలో రష్మిక చెప్పారు అంటూ, తనకు కూడా పోర్క్ అంటే చాలా ఇష్టం అని చెప్పారు అంటూ మనం విన్నాం. తను చాలా బాగా ఇష్టంగా తింటారని చెప్పేసి. సో వాళ్ళ సాంప్రదాయం ప్రకారం అక్కడ స్పెషల్ డిష్గా అది ఉంటుంది, వాళ్ళందరూ ఆ కర్రీని తింటారట, అలాగే డాన్సులు చేస్తారట, ప్రత్యేకమైనటువంటి పద్ధతులు ఉంటాయంటూ కూడా తెలుస్తుంది. మొత్తం మీద చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఇటు తెలుగు ఇటు కొడవ సాంప్రదాయం ప్రకారం, ఈ రెండు సాంప్రదాయాల ప్రకారం ఈ పెళ్లి జరగబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇట్స్ చాలా లిమిటెడ్ పీపుల్ని మాత్రమే అలౌ చేస్తున్నారు. ఫొటోస్ కూడా బయటికి ఎక్కడికి రావడం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి స్క్రీన్లో మీరు చూస్తున్న ఈ ఫోటోలు కానీ వీడియోలు కూడా అక్కడి నుంచి లీక్ అయి బయటకు వచ్చినాయే తప్ప వాళ్ళు రిలీజ్ చేసినవి అయితే కాదు. సో ఓవరాల్గా ఈ వెడ్డింగ్కి సంబంధించి మీకు ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. విజయ్ దేవరకొండ, రష్మిక ఇద్దరు ఒకటవ్వడం, చాలా రోజుల నుంచి కొన్నేళ్లుగా వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్ ఉంది అని, వాళ్ళు లివిన్లో ఉంటున్నారని, ఇద్దరు కలిసి ట్రిప్స్కి వెళ్తున్నారని ఫొటోస్ అవన్నీ మనం చూస్తూ వస్తున్నాం. అయితే లాస్ట్ 1 year 1.5 year నుంచి వాళ్ళిద్దరు అప్పటికే కలిసిపోయారని, ఇరు కుటుంబాలు ఒకటయ్యాయని, ఒకచోటే ఉంటున్నారని, లేదంటే వాళ్ళకి సీక్రెట్గా ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందని, సీక్రెట్గా పెళ్ళైపోయిందని, ఇక అఫీషియల్గా చేసుకోవడమే లేట్ అని రకరకాల వార్తలు మనం వింటూ వస్తున్నాం. ఇప్పుడు మొత్తానికి అఫీషియల్ చేయడం అయితే ఎవ్వరు ఇక్కడ సహజంగా మొదట్లో హైదరాబాదులోనే చాలా గ్రాండ్గా చేస్తారని చెప్పేసి అనుకున్నారు. కానీ ఈ అనవసరమైనటువంటి హడావడికి తావు లేకుండా ఇక్కడ ఉంటే పబ్లిక్ ఎక్కువ మంది వస్తారన్నటువంటి భయంతో ఒక రకమైనటువంటి డెస్టినేషన్ వెడ్డింగ్లాను ఉంటుంది.